ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉప ఎన్నికలో 1,94,632 ఓట్లు పోలయ్యాయి. వీటిని 10 రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరపనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 103 హోమ్ ఓటింగ్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8 గంటల 45 నిమిషాలకల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం 1 గంట లోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కౌంటింగ్ కార్యక్రమాన్ని 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో 58 అభ్యర్థులతో పాటు నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను అధికారులు వెల్లడించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి తోడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సాయుధ బలగాలతో పహారా ఉండనుంది. స్టేడియానికి 100 మీటర్ల మేరలో ఆంక్షలు అమల్లోకి ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రతిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ 50% మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.49% పోలింగ్ నమోదవ్వగా తాజాగా ఉప ఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కేవలం 1% మాత్రమే పోలింగ్ శాతం పెరిగింది. ఉప ఎన్నిక సమయానికి నియోజకవర్గంలో మొత్తం 4,01,000 ఓటర్లు ఉండగా 1,94,631 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేవలం 48.49% పోలింగ్ మాత్రమే నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా విజేతను ప్రకటించాయి. అన్ని సంస్థలు కాంగ్రెస్ కే విజయ అవకాశాలున్నాయని వెల్లడించాయి. దాదాపు 47 నుంచి 48% ఓటింగ్తో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని పేర్కొన్నాయి. రెండో స్థానంలో 41% ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నిలవనుందని వెల్లడించాయి.